హాయ్ అండి. ఇప్పుడు మనం ఉల్లిగడ్డ మామిడికాయ కూర వండుకుందాం. ఏం లేదు, సింపుల్. పచ్చిమిర్చి కూడా అవసరం లేదు. ఉల్లిగడ్డ మామిడికాయ, పసుపు, కారం, ఉప్పు, ఆయిల్. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ కొంచెం వేగాలి, అంతే, బాగా వేగవసరం లేదు, కొంచెం వేగాలి. అంతలో మా వీడియో మీరు చూస్తున్నట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకే వేగాలి, మరీ వేయవద్దు. కొంచెం వేగాక పసుపు, కారం పులుపు ఉంటుంది కాబట్టి మనం చూసుకొని వేసుకోవాలి. సాల్ట్. ఇప్పుడు ఇట్లా కలుపుకున్నాక ఈ మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకున్నాం. పులుపులు బట్టి మీరు తర్వాత చూసుకొని కారం వేసుకోండి. నాకు ఈ కారం సరిపోద్ది. ఇది కొంచెం మధ్యంక వాటర్ పోద్దాం. మామిడికాయ కర్రీ సింపుల్ అయిపోతుంది, ఏం లేదు. మనం అట్లా ఉల్లిపాయలు అవి మామిడికాయలు కోసేసి వెంటనే కారం ఉప్పు అసలు ఏం ప్రాసెస్ ఉండదు. సింపుల్గా అన్నం అవ్వక ముందే కూర అయిపోద్ది. మీరు ట్రై చేసి చూడండి, నాకు కామెంట్ పెట్టండి. ఒకసారి చూపిస్తా. అట్లా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే కొన్ని వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్కి ఈ మామిడికాయలన్నీ మంచిగా ఉడికిపోవాలి. ఉడికిపోతే దగ్గరికి అయ్యి ఆయిల్ పైకి వస్తే కూర రెడీ అవుతుంది. ఈ వాటర్ ఒక్కటి మనకి ఆ వాటర్ ఒక్కటే మగ్గిపోతే మనకి కూర అయిపోయినట్టే. ఒకసారి చూద్దాం. 2 minutes అయితే అయిపోయింది, దగ్గరికి వచ్చేసింది. ఈ మామిడికాయ ముక్కలు మనకి ఉడకవసరం లేదు, అంటే మెత్తగా అవసరం లేదు. ఉన్నాయి మెత్తగా అయితే మళ్ళీ గుజ్జు అయిపోయింది కూర. అయిపోయిందా మమ్మీ? అయిపోయింది, చూపిద్దు. మామిడికాయ కర్రీ అయిపోయింది. వావ్. మామిడికాయ కర్రీ రెడీ అయింది. మామిడికాయ కర్రీ కలిపేది చూపి, ఇలా కలుపుకోవాలి. సూపర్ ఉంది, మీరు ట్రై చేసుకోండి. చాలా చాలా బాగుంది. ఇందులో ఎండి చేపలు, రొయ్యలు, ఎగ్స్, ఇవి ఎండి మాంసం ఉంటుంది కదా, మటన్ది, అది కూడా వేసుకోవచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది. మీకు అది కూడా ఒకసారి వీడియో తీస్తాను.